చీర ఫాల్ కుట్టినప్పుడు ముడతలు రాకుండా ఉండాలంటే ఫాల్ కుట్టినప్పుడు ఈ చిన్న టిప్ ఫాలో అవ్వండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో అయితే పీకో ఫాల్స్ చాలా ఈజీగా ఎలా కుట్టాలో, ముడతలు రాకుండా పర్ఫెక్ట్గా రావాలంటే ఏం చేయాలో ఈ వీడియోలో అయితే చూపిస్తున్నాను. ముందుగా అయితే పీకో అయితే చేసుకుందాం. పీకోకి అయితే ఇది పాదం ఉంది కదా, ఈ పాదం అయితే చేంజ్ చేయాలి. పీకోకి అయితే ఈ పాదం పెట్టుకోవాలి. చూడండి, వీడియోలో కనిపిస్తుంది కదా. పీకోకి అయితే ఈ పాదం పెట్టుకోవాలి. మనం ఇక్కడ నట్టు ఉంటుంది కదా, ఈ నట్టు అయితే తీసుకొని అయితే పెట్టుకోవాలి ఆ పాదం అయితే. ఇప్పుడైతే మనం అయితే ఇది లూజ్గా పెట్టుకుంటే ఈ క్లాత్ అనేది ఇందులోకి ఫోల్డింగ్ అయ్యి మనకు పీకో అయితే చాలా నీట్గా అయితే వస్తుంది. ఇలా వీడియోలో చూపించినట్టుగా అయితే కుట్టుకోవాలి. అదే ఫోల్డింగ్ అయితే చేసుకుంటుంది క్లాత్ని. చూడండి ఎంత నీట్గా వచ్చిందో మనకు. ఇది పీకోకి అయితే పాదం అయితే ఇది చేంజ్ చేసుకోవాలి. ఫాల్కి అయితే ఆ పాదం పెట్టుకోవాలి. చూపిస్తాను మొత్తం కుట్టు కూడా. ఇక్కడ లాస్ట్కి చివరికి కుట్టిన తర్వాత మళ్ళీ టెన్షన్ అయితే ఇలా అనుకొని అయితే మళ్ళీ పైనుంచి అయితే కుట్టేసుకోవాలి. డైరెక్ట్ అలానే కట్ చేస్తే అయితే కుట్ట అయితే ఊడిపోతుంది. ఇప్పుడైతే కట్ చేసుకుంటే డబుల్ స్టిచ్చింగ్ అయితే వస్తుంది. చూడండి ఇలా వస్తుంది మనకు. ఇప్పుడైతే కట్ చేసుకోవాలి. ఇప్పుడైతే ఫాల్ కుట్టుకోవడానికైతే ఈ పాదం అయితే చేంజ్ చేసుకోవాలి. చీరకు ఫాల్ కొంచెం ప్లేస్ అయితే వదులుకొని ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ చేయాలి. ఫాల్ కొద్దిగా ఫోల్డింగ్ చేసి అయితే లోపలికి అయితే ఇలా మడిచి అయితే కుట్టుకోవాలి. ఫాల్ ఈ చీర అంచు ఉంటుంది కదా, చివరికి ఈ ఫాల్ పైకి అయితే పెట్టి అయితే ఇలా కుట్టుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా. మొత్తం కూడా చీర ఫాల్ ఇలా కుట్టుకోవాలి. ఇంకా లాస్ట్ చివరికి కూడా ఇలా ఫోల్డింగ్ అయితే చేసుకొని అయితే కుట్టాలి. ఫోల్డింగ్ వేసిన తర్వాత టెన్షన్ అన్నది ఇక్కడ దింపి ఇటు సైడ్ అయితే దింపుకోవాలి. క్లాత్ అయితే ఇలా అనుకోవాలి స్ట్రైట్గా, లేకుంటే ముడతలు వస్తాయి. ఇప్పుడు చీరను మొత్తం ఇలా తీసుకొని ఈ మధ్యలో నుంచి అయితే అటు సైడ్కి వేసుకోవాలి. ఇప్పుడు ఇది టెన్షన్ ఇలా తీసి మళ్ళీ స్ట్రైట్గా ఇలా అనుకొని సారీని ఇప్పుడు ఇటు సైడ్ అయితే కుట్టుకోవాలి. ఇప్పుడు మొత్తం స్ట్రైట్గా అయితే కుట్టుకోవాలి. క్లాత్ అయితే ఇలా అనుకుంటూ కుట్టాలి. అప్పుడే మనకు ముడతలు రాకుండా అయితే చాలా నీట్గా అయితే వస్తుంది. చివరి వరకు అయితే ఇలా కుట్టుకోవాలి. క్లాత్ అయితే ఎక్కువ ఇలా అనుకుంటూ అయితే కుట్టాలి, లేకపోతే ముడతలు వస్తుంది. లాస్ట్కి అయితే ఇక్కడ కూడా ఫోల్డింగ్ చేసుకొని అయితే కుట్టుకోవాలి. ఇటు సైడ్ దింపి అయితే కుట్టేసుకొని ఇక్కడ రబ్ చేసుకోవాలి కిందికి. ఇక్కడ చివరి వరకు వచ్చిన తర్వాత అయితే ఇలా అయితే రబ్ చేసుకోవాలి. అయితే కట్ చేసుకోవాలి. చూడండి మనకు కుట్ట అనేది అయితే ఎంత నీట్గా వచ్చిందో.
ఇక్కడ కూడా ముడతలు లేకుండా అయితే ఇలా నీట్గా అయితే వస్తుంది. మనం కుట్టినప్పుడు అయితే క్లాత్ నీట్గా అనుకొని అయితే కుట్టాలి. వీడియోలో కనిపిస్తుంది కదా ఎంత నీట్గా వచ్చిందో. మొత్తం కుట్టిన తర్వాత అయితే చూడండి నీట్గా ఎలా వచ్చిందో. చూడండి మొత్తం అయితే ఇలా ఉంది. ఫాల్ కుట్టిన తర్వాత పీకో పాదం ఫాల్ కుట్టినప్పుడు పాదం చేంజ్ చేస్తే మనకు ముడతలు అనేవి రావు. రెండు కూడా ఒక దానితోటి కుడితే అయితే నీట్గా రాదు. చూడండి నాకైతే చాలా నీట్గా వచ్చింది చీర మొత్తం. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.